నమస్కారం రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. పసందైన వంటకాన్ని రుచి చూపించే రుచి చూడు కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మనం నాగోల్లో ఉన్న సాయి జ్యోతి గారి ఇంటికి వచ్చేసాం. మరి సాయి జ్యోతి గారు మన కోసం ఏ వంటకాన్ని తయారు చేస్తున్నారో అడిగేద్దామా? హాయ్ సాయి జ్యోతి గారు. హాయ్, ఎలా ఉన్నారండి? చాలా బాగున్నారు. ఓకే, సో మరి వాళ్ళ మా వ్యూవర్స్ కోసం ఏం ప్రిపేర్ చేయబోతున్నారు? జీలకర్ర పులిహోర. జీలకర్ర పులిహోర అంటే నార్మల్ గా జీలకర్ర వేస్తూనే ఉంటాం కదా పులిహోరలో. దీపావళి స్పెషల్ కు జీలకర్ర అని గోధుమ రవ్వతో చేస్తాము. ఓహో, అచ్చా, ఇది సెపరేట్ గా జీలకర్ర చేసుకుంటాం. కంపల్సరీ దీపావళికి స్వీట్ చేస్తాము. దాంతో పాటు ఇవి నిల్వ ఉంటాయి కాబట్టి పులిహోర కూడా చేసుకోవచ్చు. వీటిని జీలకర్ర అంటారా? జీలకర్ర లేదంటే చిట్మిల్లు అని కూడా అంటారు. చిట్టి మిల్లులు. సో చాలా వెరైటీగా ఉందండి. మరి జీలకర్ర పులిహోర అనే బదులు దీన్ని చిట్టి మిల్లు పులిహోర అనొచ్చు కదా? అనొచ్చు. ఓకే, అది బెస్ట్ ఏమో. చిట్మిల్లు పులిహోర. చిట్టి మిల్లు పులిహోర నిజంగా చాలా కొత్త రెసిపీ అండి. పులిహోర అయితే కామనే కానీ చిట్టి మిల్లు అనేది చాలా కొత్తగా ఉంది. అసలు దీన్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి? ఇది బాంబే రవ్వ ఉంటది కదా, సన్న రవ్వ. సన్న రవ్వలో కొంచెం పాలు నీళ్లు వేసి తడపాలి. 2 గంటలు బాగా నానాలి అన్నట్టు. నానిన తర్వాత చేతిలో తీసుకుని ఇలా అనుకుంటూ చేసేసేయాలి. అంతే, చిన్న చిన్నగా జీలకర్ర సైజ్ లో ఇట్లా చేసేయాలి. ఎండబెట్టుకుని నిల్వ చేసుకోవచ్చు. 1 year వరకు అలాగే ఉంటాయి. సో వీటిని ఇంకా దేనికి వాడుకోవచ్చు? స్వీట్ చేసుకుంటాం. దీపావళి స్పెషల్ స్వీట్ కంపల్సరీ చేస్తాం. సరే, మరి ఈ చిట్టి మిల్లు పులిహోర కావాల్సిన ఇంకా ఇంగ్రీడియంట్స్ చెప్తారా? చెప్తానండి. చిటిమిల్లు, జీలకర్ర, కొత్తిమీర, పసుపు, పచ్చిమిరపకాయలు, పల్లీలు, పోపు దినుసులు, క్యారెట్ ముక్కలు, కరివేపాకు, ఉప్పు, నిమ్మరసం, నూనె. సో వ్యూయర్స్, మరి చిట్టి మిల్లు పులిహోర కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేసాం కదా. తయారు చేసే విధానం అడిగిద్దాం సాయి జ్యోతి గారిని. సాయి జ్యోతి గారు, ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఇక బాండ్లీ తీసుకుని స్టవ్ వెలిగిద్దామా? స్టవ్ వెలిగించాల్సిందే. ఓకే, సో వెలిగించండి స్టవ్ ముందుగా. అవును, రైస్ ఎక్కడ కనిపించలేదు? రైస్ లేదు, దీంతోనే పులిహోర. ఓహో, ఇదే మనం రైస్ బదులు వాడుతున్నాం. అవునండి, అవును. సో ఏం చేస్తూ ఉంటారు సాయి జ్యోతి గారు? నేను తెలుగు టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఓహో, ఓకే. మహబూబ్ నగర్ జిల్లా గట్టుతుమ్మెన్లో. గవర్నమెంట్ జాబా? గవర్నమెంట్ జాబ్. ఓకే. సో ఎలా ఉంటుంది గవర్నమెంట్ టీచర్ జాబ్? హ్యాపీ. బోల్డ్ అని హాలిడేస్ ఎంజాయ్ చేసుకోవచ్చు హాయిగా. ఇంకోటి పిల్లలతో గడుపుతుంటే అన్ని మర్చిపోతాం. అది కూడా కరెక్ట్. టీచర్ జాబ్ లో ఆ ఫెసిలిటీ ఉంటుంది కదా. అంటే పిల్లలు ఉంటారు చక్కగా, మనం చేస్తున్న ప్రొఫెషన్ సాటిస్ఫాక్టరీగా ఉంటుంది. నూనె వేడైందండి. ఫస్ట్ పల్లీలు వేసేద్దాము. ఓకే, ఎందుకంటే పల్లీలు కొంచెం వేగిన తర్వాత పోపు దినుసులు వేస్తే సరిపోతుంది. ఇవి కొంచెం వేగడానికి టైం పడుతుంది కదా. ఓకే. సో సాయి జ్యోతి గారు, మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? మా హస్బెండ్ కూడా ఉమా మహేశ్వర్, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్. ఇద్దరు గవర్నమెంట్ టీచర్? ఇద్దరం గవర్నమెంట్ టీచర్స్. మీ ఇద్దరు కబుర్లు చెప్పుకోవాలనుకుంటే తెలుగు గురించి మీరు, ఫిజిక్స్ గురించి చెప్పుకోవచ్చు. ఇద్దరు టీచర్స్ అయితే అదే ఉంటుంది. ఇద్దరు టీచర్స్ స్టూడెంట్స్ ఇట్లా చేస్తారు, చెప్పొచ్చు. ఓకే. ఇంకా దానికి తోడు 20 years అవుతుంది. సో పిల్లలు ఎంతమంది? ఒక్క అమ్మాయి, పూజిత అమ్మాయి పేరు. ఓకే. రీసెంట్లీ వరంగల్ నిట్ కాలేజీలో సీట్ వచ్చింది. ట్రిపుల్ ఈ చేస్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. పోపు దినుసులు వేసాక పచ్చిమిర్చి. ఓకే. బసలు, పోపు దినుసులు, పచ్చిమిర్చి ఇవన్నీ వేగుతుంటే ఆ ఫ్లేవర్ ఉంటుంది కమ్మగా, చాలా బాగుంటుంది కదా. ఇంకేం నేర్పించారు మీకు? ఇది మా అమ్మమ్మ వాళ్ళు, అమ్మ చేస్తుంటే చూసాను. ఇవన్నీ నేను పట్టుకుంటాను. వేయండి. చాలు. కడిగారు కదా కరివేపాకుని? కంపల్సరీ కరివేపాకు కొత్తిమీర కడిగితేనే అది. ఓకే. ఏదైనా మనం అంటే ఒక మరీ పోపు దినుసులు అంటే ఈ కరివేపాకు మనకు తెలియకుండానే ఈ వెనక సైడ్ చాలా సన్న పురుగు ఉంటుంది, అది చాలా డేంజర్. అవును. క్యారెట్ ముక్కలు. ఇక్కడ క్యారెట్ అంత ఉడకాల్సిన అవసరం ఏం లేదు, కొంచెం పచ్చిమిర్చిగా. క్యారెట్ ఫస్ట్ టైం వింటున్నాను అసలు. పులిహోరే చాలా విచిత్రంగా ఉంది ఇక్కడ. ఎందుకంటే కొంచెం పీసెస్ లాగా కనిపిస్తుంటే పిల్లలు కూడా కొంచెం తినాలని ఉంటుంది. అట్లా. అవునండి, ఇప్పుడు ఇవి కొంచెం సేమియా టైప్ లో అనిపిస్తున్నాయి. సేమియాలో చిన్న సైజ్ అన్నట్టు ఇది.
అంటే సేమియా మైదా పిండితో చేస్తారా? సేమియా మైదా కలుస్తుంది అనుకుంటాను, నాకైతే క్లియర్ తెలియదు. ఇదైతే బాంబే రవ్వ కాబట్టి హెల్త్ పరంగా కూడా మనం ఇంట్లో చేసుకున్నాయి కాబట్టి మంచిగా ఉంటుంది. ఇది ఆల్రెడీ ప్రిపేర్ చేశారా? రెగ్యులర్ గా చేస్తూ ఉంటారా? చేసుకుంటుంటాం. వాళ్ళందరికీ 1 year వరకు ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు చేస్తుంటాం. స్వీట్ ఇష్టం ఉంటే స్వీట్ కంటే కూడా ఇంక ఇది అయితే బాగుంటుంది. అంటే నాకు తెలిసి మీకు స్పైసీగా అట్లా తినడం ఇష్టమేమో. స్వీట్ ఇష్టమా? స్వీట్స్ తినడం ఇష్టమా? అన్ని తింటాను, అట్లానే ఏం లేదు, అన్ని తింటాను. ఇది తింటా ఇది తినను అనేది ఏం లేదు, అన్ని తింటాను. ఇది ఎప్పుడు వేయాలి? ఇది ఇంకా వాటర్ వేసిన తర్వాత వాటర్ తీసుకుంటాం. ఇప్పటి వరకు మనం పచ్చిమిర్చి, పల్లీలు, ఇంకా పోపు దినుసులు, క్యారెట్, కరివేపాకు వేసేసాం అంతే. అంటే నూనె కూడా వేసాం అనుకోండి. అన్నింటికి ఫస్ట్ నూనె ఉండాల్సిందే. నూనె, ఉప్పు. ఒక కప్పు చిట్టి మిల్లకు 1.5 కప్పు వాటర్ పడుతుంది. సో చిట్టి మిల్లు 1 కప్పు తీసుకుంటే 1 కప్ ఆఫ్ వాటర్ ఒకటేనా? మనం ఒకటే తీసుకున్నాం, మరి 2 తీసుకుంటున్నారా? లేదు, ఇంకా హాఫ్ పడతాయి అన్నట్టు. 1 కప్పు కదా అవి, చాలు. అచ్చా, ఇందాక హాఫ్ కప్ పోసానా వాటర్. ఇక తగినంత సాల్ట్ వేయాలి. ఓకే. ఆల్రెడీ నేను నిమ్మరసంలో కొంచెం వేసి పెట్టాను. నిమ్మరసంలో ఉప్పు వేసి పెట్టాను, ఎందుకంటే అది చేదొస్తుంది. ఫస్ట్ ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుంటే చేదొస్తుంది కాబట్టి. సో అది పోను ఇంకెంత అవసరమో వేసుకోవాలి. ఓకే. ఎక్కడికి కొంచెం తక్కువ ఉంటే మంచిగా ఉంటుంది, ఎక్కువైతే కష్టం. అవును, ఉప్పు వీలైనంత తక్కువనే తినాలి, తింటే బీపీలు రాకుండా ఉంటాయి. జస్ట్ పసుపు. ఓకే. ఎందుకంటే మనం పులిహోర అంటున్నాం కాబట్టి పసుపు. సాయి జ్యోతి గారు, సో హాబీస్ ఏంటండి మీవి? అంటే కవితలు, పాటలు రాస్తుంటాను, సేకరిస్తుంటాను. ఓకే. కాలమ్స్, పేపర్లో కాలమ్స్ వస్తుంటాయి కదా, వివిధ రకాల కాలమ్స్, వాటికి సంబంధించి అన్ని సేకరిస్తుంటాను. ఓకే. సో ఆ తర్వాత టీవీ ప్రోగ్రాంలలో పాల్గొంటుంటాను. ఓకే. సో సేకరించిన వాటిలో మీకు బాగా నచ్చినవి ఏమైనా ఉంటే? ఒక పేరడీ పాట పాడతాను. ఓ, పేరడీ పాట. పేరడీ పాట కొంచెం గమ్మత్తుగా ఉంటాయి కదా. ఓకే, పాడండి అయితే. గృహప్రవేశం సినిమాలోని యేసుదాస్ పాడిన దారి చూపిన దేవత నీకేమి ఎన్నడు వీడతా, ఈ పాటకు పేరడి అండి ఇది. గారె చేసిన దేవత బూరె కూడా చేయవా, జీడిపప్పులు వేసిన ఉప్మా చేసి పెట్టవా, గారె చేసిన దేవత బూరె కూడా చేయవా, కలను కూడా మరవనమ్మా నీవు చేసిన పాయసం, శిలలు కూడా కరుగునమ్మా కమ్మని ఆ భోజనం, పెరుగు తోడై గట్టిగా మజ్జిగైతే చిక్కగా, మరుపురాదు మరవలేను మొదటి వంట అనుభవం, రుచులు మరిగి లావుగైతి ఆరగించిన తక్షణం, తిండి బోతుల సంగమే సన్మానించెను దండిగా, గారె చేసిన దేవత బూరె కూడా చేయవా, జీడిపప్పులు వేసిన ఉప్మా చేసి పెట్టవా. ఇంతకు చేశారా లేదా మీ వారి కోసం? చేశాను. మీరే పాడారా? మీ వారు కూడా పాడారా ఈ పాట? మా వారికి పాటలు రావు, బతికిపోయారు. ఓకే. సో అసలు మీ గురించి ఏమని పాడాలంటే, అదే పులిహోర చేసిన దేవత బగారా ఎప్పుడు చేస్తావు పాడాలి కదా? అవునండి. ఓకే. సో ఇది అయినట్టే, ఇది మసిలింది. ఇప్పుడు ఈ చిట్మిల్లు తయారు చేసి పెట్టుకున్న చిట్మిల్లు ఉన్నాయి కదా, మొత్తం వేసేసేయాలి. చిట్టి మిల్లు భలే ఉంది పేరు మాత్రం వెరైటీగా. సో దీన్ని జీలకర్ర అని కూడా అంటారు. జీలకర్ర అని కూడా అంటారు. చూడడానికి సేమియాలానే ఉన్నాయి, సేమియా టైపే ఉన్నాయి. కొంచెం పొడుగు కూడా అవుతున్నాయి కదా. అవును, ఉడికే వరకు కొంచెం పొడుగు అవుతాయి. ఇంకా మనం నిల్వ చేసుకొని కొన్ని రోజులు అయితే గిట ఇంకా తక్కువ క్వాంటిటీలో ఎక్కువ క్వాంటిటీలో మనం తయారు చేసుకుంటే ఒదుగుతుంది అంటారు కదా, అట్లా. సో మూత పెట్టాలా ఉడకడానికి? కొంచెం టైం పడుతుంది, మూత పెడదాం. కాసేపు వెయిట్ చేద్దాం. కొంచెం సేపు వెయిట్ చేస్తే అయిపోతుంది. సో వ్యూయర్స్, చిట్టి ముల్లు పులిహోర, దీనికి ఇంగ్రీడియంట్స్ అన్ని చెప్పేశారు సాయి జ్యోతి గారు. తయారు చేసే విధానం నేను ఒకసారి చెప్తాను, అంటే ఇప్పటి వరకు ఆయన ప్రొసీజర్ ఒకసారి చెప్తాను, నోట్ చేసుకోండి.
ఫస్ట్ ఈ చిట్టి మిల్లు, వీటిని జీలకర్ర అని కూడా అంటారు కదా, వాటిని ఎలా రెడీ చేసుకోవాలో చెప్తాను. బొంబాయి రవ్వ ఉంటుంది కదా, సో ఆ బొంబాయి రవ్వకి సరిపడా క్వాంటిటీ ఆఫ్ వాటర్ కానీ అలాగే పాలు కానీ కొద్ది కొద్దిగా చూస్తూ జాగ్రత్తగా కలుపుకుని మెత్తగా పిండిలాగా అయిపోయిన తర్వాత దాన్ని చిన్న చిన్న జీలకర్రలాగా చేసుకుని కాసేపు ఎండలో కనుక ఆరబెట్టిన తర్వాత వాటిని మనం స్టోర్ చేసుకోవచ్చు. అవి దాదాపు 1 year వరకు కూడా నిలువ ఉంటాయట. సో ఇలా తయారు చేసుకున్న చిట్టి మిల్లులతో పులిహోర ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను. అంటే ఇప్పటివరకు అయిన ప్రొసీజర్ చెప్తాను. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని దాని మీద బాండ్లీ పెట్టేసి దాంట్లో ఒక 2 to 3 tablespoons ఆఫ్ ఆయిల్ వేసేసుకుని అది కొంచెం కాగిన తర్వాత, అంటే నూనె వేడెక్కింది అని తెలిసిన తర్వాత పల్లీలను వేయించుకోవాలి. ఎందుకంటే పల్లీలు వేగడానికి ఎక్కువ టైం తీసుకుంటాయి కాబట్టి ఆ పల్లీలు వేయాలి. పల్లీలు వేసిన తర్వాత పోపు దినుసులైన శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు ఇవి కూడా వేసి అవి వేగుతుండగా పచ్చిమిర్చి వేసి దాంట్లోనే కొద్దిగా కరివేపాకు వేసి కొద్దిగా పసుపు కూడా వేసి అదంతా వేగిన తర్వాత దాంట్లో ఒక కప్ ఆఫ్ ఈ చిట్టి మిల్లు కనుక తీసుకుంటే సేమ్ 1 cup ఆఫ్ వాటర్ కూడా తీసుకోవాలి. అంటే 1:1 రేషియోలో వాటర్ అండ్ చిట్టి మిల్లు తీసుకోవాల్సి ఉంటుంది. సో వాటర్ బాయిల్ అవుతున్నప్పుడే కొద్దిగా ఉప్పు కూడా వేయాలి. ఉప్పు వేసిన తర్వాత వాటర్ చక్కగా బాయిల్ అవుతున్నాయి అని తెలిసిన తర్వాత దాంట్లో మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న చిట్టి మిల్లు ఉన్నాయి కదండి, జాగ్రత్తగా వేసి చక్కగా కలుపుతూ ఉండాలి. సో ఇప్పటి వరకు అయిన ప్రొసీజర్ ఇది. నెక్స్ట్ ఏంటో సాయి జ్యోతి గారిని అడిగేద్దాం. సో సాయి జ్యోతి గారు, ఎక్కడి వరకు వచ్చింది మన ప్రొసీజర్ అంతా చూద్దామండి. ఓకే, ఓయ్ దగ్గరగా అయిపోయింది. అయిపోయింది. నాకైతే ఇది ఎట్లా కనిపిస్తుంది అంటే ఉప్మాలో పల్లీలు వేసుకున్నట్టు కనబడుతుంది. అలా అనిపిస్తుంది, మ్యాగీ చేసినట్టు కూడా అనిపిస్తుంది. అరే క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలండి, కావాలి అనుకున్న వాళ్ళు చక్కగా ఫైన్ వెజిటేబుల్స్ ఇంకా ఏమైనా ఇష్టం ఉంటే కూడా వేసుకోవచ్చు అండి. సో కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని కూడా వేసుకోవచ్చు. ఆలు వేసుకుంటే బానే ఉంటుంది. ఓకే, ఇప్పుడు జస్ట్ నిమ్మరసము యాడ్ చేసి స్టవ్ బంద్ చేస్తే అయిపోతుంది. ఓకే, సో ఆ నిమ్మరసంతోనే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది కాబట్టి టేస్ట్. ఇంకోటి నిమ్మరసము ఖచ్చితంగా ప్రతిరోజు ఉండాలి, హెల్త్ కి మంచిది. అవును, ఇది ఆఫ్ చేసిన తర్వాత డిష్ అవుట్ చేసే లోపు వ్యూయర్స్ కోసం ఒక టిప్ చెప్పండి ఏదన్నా సాయి జ్యోతి గారు. మంచిది టిప్ అండి, చెప్తాను. ఆఫ్ చేసేస్తారా? ఆఫ్ చేసేస్తాను. ఓకే, కాచి నెయ్యి చేసినప్పుడు కాచిన పాత్రలో ఇంకా నెయ్యి మిగులుతుంది. అవును, అలాంటప్పుడు కొన్ని నీళ్లు అందులో పోసి కొంచెం వేడి చేయాలి. వేడి చేసి ఒక బౌల్లో తీసుకొని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఫ్రిడ్జ్ లో పెడితే ఆ నెయ్యి అంతా పైన తేలుతుంది. లేయర్ లాగా వచ్చేసింది. ఆ నెయ్యి తీసుకొని మళ్ళీ వాడుకోవచ్చు. ఓకే, నీళ్లు కలిపిన నెయ్యి అయినా పర్వాలేదా? లేయర్ లాగా వస్తుంది. లేయర్ వరకు తీసేసుకుంటే నెయ్యి అన్నట్టు, కింది వాటర్, ఆ వాటర్ పడేస్తే అయిపోతుంది. అరే ఇది బానే ఉంది నిజంగానే. చాలా నెయ్యి అలా వేస్ట్ అయిపోతుంది. సో అలా వేస్ట్ కాకుండా ఉండాలంటే ఒక మంచి టిప్ చెప్పారు సాయి జ్యోతి గారు, దాన్ని ఫాలో కండి. సో ఎప్పుడైనా మనం ఇంట్లో నెయ్యి కనుక రెడీ చేసుకుంటే మొత్తం ఇంకా నెయ్యి మిగిలిపోతుంది. అంటే మనం కొద్దిగా వేరే గిన్నెలోకి తీసుకున్నా కూడా ఇంకా ఆ బౌల్లో ఉంటుంది కాబట్టి ఆ నెయ్యి కూడా వేస్ట్ అవ్వకుండా ఉండాలి మీకు అనుకుంటే దాంట్లో కొద్దిగా నీళ్లు పోసి కాస్త వేడి చేయాలి కదా, వేడి చేసి అది చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టండి. వేడిగా ఉన్నప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టొద్దు. సో చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టి అప్పుడు కొంచెం చల్లారిన తర్వాత గడ్డగడుతుంది కదండి నెయ్యి అంతా కూడా, మళ్ళీ బయటకు తీసిన తర్వాత ఆ పైన లేయర్ ఏదైతే ఫామ్ అవుతుందో నెయ్యి, దాన్ని తీసుకుని ఆల్రెడీ మనం నెయ్యి తీసుకున్న గిన్నెలోకి వేసుకోవచ్చు. అండ్ వాటర్ మాత్రం పారబోయండి. అది కూడా దేనికైనా యూజ్ అవుతుంది అనుకుంటే చేసుకోవచ్చు. దేనికి చేస్తారండి? ఇంకా ఉప్మా ఏదన్నా చేసినప్పుడు అట్లా డైరెక్ట్ పోసేయచ్చు. బాగుంది. సో దేన్ని మనం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు, బానే ఉంది. అది కూడా యూజ్ చేయొచ్చు కదా, దీనికి కూడా యూజ్ చేయొచ్చు కదా, దీనికి కూడా. సో ఎక్కడైతే మనము ఆయిల్ యూజ్ చేయాల్సిన అవసరం ఉంది, నెయ్యి యూజ్ చేయాల్సిన అవసరం ఉంది అనుకుంటామో అంటే ఆ వాటర్ స్టోర్ చేసుకోవచ్చా? స్టోర్ అంటే ఇంకా మనం ఆ రోజే చేసుకోవాలి, మరుసటి రోజు గానీ ఆ రోజు గానీ ఎట్లా ఏదో ఒక డిష్ చేస్తుంటాం కదా, అలా చేస్తే అయిపోతుంది. అలా యూజ్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఈ చిట్టి మిల్లులతో స్వీట్ కూడా చేసుకోవచ్చు అన్నారు కదా, అది చెప్పండి ఒకసారి ఎలా చేసుకుంటారు? ఈ చిట్ మిల్లని తీసుకొని జస్ట్ వాటర్ పోసి వంపేసేయాలి. అంటే ఉడకడం అన్నా? ఉడకక ముందుకే జస్ట్, ఎందుకంటే మనం చేసి పెట్టుకుంటాం కదా ఆల్రెడీ ముందు చాలా రోజులు గిట్ అయితే కడగడం గురించి జస్ట్ వాటర్ పోసి వంపేసి కుక్కర్ తీసుకొని మన పప్పు కుక్కర్ అది ఉంటాయి కదా, ఆ కుక్కర్ లో జస్ట్ నెయ్యి వేసి ఇవి పోసేయాలి. ఇవి పోసి 3 cups మిల్క్ పోయాలి. అంటే ఇది వేగిస్తున్నామా? వేయించాల్సిన అవసరం ఏం లేదు. 3 cups నెయ్యి వేయడం, ఇమీడియట్ గా దాన్ని అందులో వేసి స్టవ్ పై పెట్టి ఒక 2 whistles తీయాలి. 2 whistles తీసిన తర్వాత 1 కప్పుకు 1.5 కప్పు బెల్లం యాడ్ చేయాలి. బెల్లం యాడ్ చేసి మూత తీసి ఒకసారి కలపాలి అన్నట్టు. కలిపిన తర్వాత డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించి వేస్తే స్వీట్ రెడీ.
ఓకే, సో అది కొంచెం పాయసం లాగా ఉంటది కదా, పాయసం లాగా లూజ్ గా ఉంటదా? అంటే మన ఇష్టం, పాలు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ పోసుకుంటే లిక్విడ్ అవుతుంది. సో ఈ చిట్టి మిల్లు 1 కప్ తీసుకుంటే వాటర్ కానీ పాలు కానీ ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? 3 కప్స్ తీసుకోవాలి. విజిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం దాన్ని బట్టి మళ్ళీ అవసరం ఉంటే వాటర్ అన్నా యాడ్ చేసుకోవచ్చు, మిల్క్ అన్నా యాడ్ చేసుకోవచ్చు. సో దీన్ని ఆ రోజు స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చా లేకపోతే ఇమీడియట్ గా తినాలా? ఒకటే రోజు ఉంటుంది, ఒకటే రోజు కదా, పాలు కదా, పాలు కాబట్టి. అండ్ అది చల్లగా చల్లారితే గట్టిగా అవుతుంది. ఓహో, చల్లారితే గట్టిగా అవుతుంది. వేడి మీద తింటే ఎలా చేస్తే అలా ఉంటుంది. మనం నార్మల్ సేమియా పాయసం ఎట్లా తింటామో అలాగా అలా ఉంటుంది. వేడి మీద తింటేనే బాగుంటుంది, అంతే కదా. ఓకే, కూల్ కావాలనుకుంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తినాలి. ఓకే, సో వ్యూయర్స్ చూసారు కదండి, చిట్టి మిల్లుతో మనం 2 రెసిపీస్ ని రెడీ చేసుకోవచ్చు. పులిహోర ఇప్పుడు ఆల్రెడీ చూపించారు కదా మనకి సాయి జ్యోతి గారు. సో మీరు ప్రొసీజర్ అంతా విన్నారు కాబట్టి చిట్టి మిల్లుకు సంబంధించిన స్వీట్ కూడా మీరు మీ ఇంట్లో ట్రై చేసుకోవచ్చు. మంచిగా ఎప్పుడైనా ఏదైనా నైవేద్యం పెట్టాలి అనుకున్నప్పుడు అలా ఈ చిట్టి మిల్లులతో ట్రై చేయొచ్చు. పూర్వకాలంలో ఇవే చేసి పెట్టుకునే వాళ్ళు. అవును, అప్పుడు లేవు కదా ఇవన్నీ, అంతకు ముందు లేకున్నాయి కదా, ఇవే చేసి పెట్టుకునే వాళ్ళు. ఎవరు వచ్చినా ఈ స్వీట్ కంపల్సరీ. అచ్చా, ఈజీగా అవుతుంది కాబట్టి. సాయి జ్యోతి గారు డిష్ అవుట్ చేసేద్దామా? డిష్ అవుట్ చేసి. ఓకే, ఇందులో పెట్టేస్తారా? స్వాతి గారు, చిట్టి మిల్ల పులిహోర రెడీ. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా అండి. సో వ్యూయర్స్, మనం ఇప్పటి వరకు ఎన్నో రకాల పులిహోరలను చూసామంటే జనరల్గా అన్నంతో పులిహోర చూసాము, అలాగే సేమియాతో పులిహోర, అటుకులతో పులిహోర చూసాము. ఈ చిట్టి మిల్లు అంటే పేరే కొత్తగా ఉంది, ఆ పేరు కొత్తగా ఉన్న దాంతో ఇంగ్రీడియంట్తో ఒక పులిహోర కూడా రెడీ అయిపోయింది. సో చాలా వెరైటీగా ఉంది. మరి దీని టేస్ట్ ఎలా ఉండబోతుందో చెప్తాను ఇప్పుడు మీకు. నాకు పల్లీలు అంటే చాలా ఇష్టం. పల్లీలు కంపల్సరీ రోజు ఒక పిరికెడన్నా తినాలంట. ఓకే, బాగుంది. ఆ పల్లీలు టేస్ట్ ఏముంటుంది, పల్లీలానే ఉంటాయి అనుకోండి. బట్ ఈ చిట్టి మిల్లు ఉంది కదా, సాఫ్ట్గా ఉంది. ఆ సేమియా తిన్నట్టుగానే ఉంది. టేస్ట్ పెద్దగా అన్నట్టుగా డిఫరెన్స్ ఏం తెలియట్లేదు. కానీ నిమ్మకాయ వేసాము, అండ్ పులిహోరకి మనం వాడాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ దీంట్లో వాడాము కదా. నిమ్మరసం వల్ల ఏంటంటే డామినేట్ అయిపోయింది. రుచి కూడా చాలా చక్కగా ఉంది. సాఫ్ట్గా ఈ పోపు దినుసులన్నీ తగులుతూ ఉంటే, తింటూ ఉంటే, పళ్ళ కింద వస్తూ ఉంటే చాలా చాలా బాగుంది. టేస్ట్ అయితే అదర్స్. సో ఈ చిట్టి మిల్లు పులిహోరని మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. సాయి జ్యోతి గారు, చిట్టి మిల్లు పులిహోర చాలా చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్, మంచి రెసిపీ తయారు చేసినందుకు. పూర్వకాలపు వంట, అయ్యా సంప్రదాయ వంట అనుకోవచ్చు కదా. సో ఇంత మంచి రెసిపీ అండ్ దట్టు ఒక వెరైటీ రెసిపీ మా కోసం తయారు చేసినందుకు గాను గీతాకృష్ణ శారీస్ పనామా అండ్ కొత్తపేటలో వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయండి. మరి ఈ గీతాకృష్ణలో తప్పకుండా షాపింగ్ చేయండి. వారి తరఫు నుంచి మీకు ఒక మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. సో ఈ గీతాకృష్ణలో అన్ని రకాల వెరైటీస్ అవైలబుల్గా ఉంటాయి. హోల్ ఫ్యామిలీ షాపింగ్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఈసారి కంపల్సరీ వెళ్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో వ్యూయర్స్ చూసారు కదండి, సాయి జ్యోతి గారు తయారు చేసిన రెసిపీని చాలా చాలా టేస్టీగా ఉంది. మరి మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీరు కనుక రుచి చూడులో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇది వాటి రుచి చూడు. రేపటి రుచి చూడులో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బాయ్.